అయ్యా అయ్యా ఏంటి సింగరం బాబాయ్? అయ్యగారు లేరమ్మా? ఫోన్ కూడా చేశాం, కలవట్లేదమ్మా. అమ్మ నాన్న మధురై వెళ్తున్నారు, ఫ్లైట్లో ఉండుంటారు. ఏమైంది? అమ్మా అది చెప్పండి బాబాయ్. చెప్పు. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు మన ఊరికి ఏమైందా? నువ్వు వేసిన కంచికి కరెంట్ వచ్చి ఒక పిల్లాడు చచ్చిపోయాడయ్యా. ఆగు, ఊరికే మాట్లాడుకో. ఈ ఫెన్సింగ్ లో కరెంటు చాలా తక్కువ ఉంది. అందులో మనుషుల మృగాలకి షాక్ కొట్టి చచ్చేంత కరెంట్ పాస్ కాదు. ఆపోయా, కంచెను ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి ఆ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోయాడు తెలుసా? ఇంకా ఎంతకాలం ఈ జనాలందరినీ ఇలా మోసం చేస్తారు? ఏంటో మనం ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా మేము అబద్ధం చెప్పలేదమ్మా. చెప్పండి సార్. కావాలంటే మీరే ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చూడండి, లేదంటే మా వాళ్ళని పంపిస్తాను. వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టడానికి నువ్వు ఎంతగా దిగజారుతావో నాకు బాగా తెలుసు. నా ప్లేస్ లో నేను ఫెన్సింగ్ వేస్తే తప్పేంటి? 10 సంవత్సరాల క్రితం ఎవరెవరికో లంచాలు ఇస్తే ఇది నీ ప్లేస్ అయిపోతుందా? ఇది నా ప్లేసా కాదా అనేది కొద్ది రోజుల్లో కోర్టు ఆర్డర్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఏ కోర్టుకు వెళ్ళినా సరే నువ్వు వీళ్ళని ఇక్కడ నుండి ఎక్కడికి పంపించలేవు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలా చూడు, ఊరికే జనాల్ని రెచ్చగొట్టకు. నీకు మర్యాదగా ఉండదు. ఏంటా మర్యాదగా ఉండదు? ఏ మర్యాదగా ఉండదు? ఎవరి మీద చేయలేపుతున్నావు? గొడవ చేస్తారా? కొట్టి తరివేంట్రా?
ఎవరు? రావచ్చా? అక్క రాక. ఏమైందక్క? చిన్న ఇంకా నా కళ్ళల్లోనే ఉన్నాడు. కొన్ని రోజులు అలవాటైనా నాకే కష్టంగా ఉంటే నీకెంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసక్క. నాకిక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే. నన్ను వదిలేవాడు కాదు. నాకేది నచ్చుతుందో నచ్చదో వాడికి బాగా తెలుసు. ఏడవకక్క ప్లీజ్. సారీ. అవును, వాళ్ళని ఎందుకు అలా కొట్టావు? నీ మీద చెయ్యి లేపేసరికి సడన్గా కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకోలేకపోయా. కోపంలో మాత్రం అలానే ఉన్నావు. మిగతా వాటిలో వేరే వాళ్ళలా ఉన్నావు. ఈ ఆప్యాయత పాత సర్వ దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. ఎవరిని పట్టించుకోడు, అందరినీ ఎదిరించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ళ ముఖంలో నవ్వు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతున్నావు. చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు. గోవాలో బాగా కష్టపడ్డావా? ఎవరు తెలియని ఊళ్ళో అనాథైన వాడికి కష్టానికి సుఖానికి తేడా తెలియదక్క. సడన్గా రాత్రులు ఆకలిస్తుంది, కానీ చేతిలో డబ్బులు ఉండవు. అమ్మ నాన్న ఉంటే బాగుండనిపిస్తుంది. మనం తిన్నామా లేదా అని అడగడానికి ఇంట్లో ఇద్దరు ఉన్నారన్న నమ్మకం ఉంది చూడు, అది చాలక్క. ఆకలిని మేనేజ్ చేయొచ్చు, కానీ ఒంటరితనాన్ని మేనేజ్ చేయడం కష్టం అక్క. డబ్బు ఉంటే ఏదైనా వస్తుంది అనుకున్నా. డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు, ఎవరినైనా మోసం చేయవచ్చు అని అనుకున్నాను. తప్పుల గురించి ఆలోచనే లేదు. ఇక్కడ చూస్తే నేను తప్ప మీరందరూ మంచివాళ్ళే. నా మీద నాకే అసహ్యం వేస్తుందక్క. చచ్చా, దానంతటికి పరిస్థితులే కారణం. ప్రేమ దేన్నైనా మార్చేస్తుంది సర్వ. నిన్ను మార్చింది, నన్ను మార్చింది. అమ్మవారి దారం చెయ్యవు. 15 సంవత్సరాలుగా ఈ దారాలు దాచిపెడుతూ వచ్చాను. ఇప్పుడు కట్టించుకోవడానికి నువ్వు వచ్చావు. సరే, పడుకో. అలాగే అక్క. ఏంటి ఫీల్ అవుతున్నావా? నన్ను అందరూ నమ్మేశారా? ఇప్పుడు ఏం చేస్తావు? అక్క, నన్ను క్షమించక్క. నేను మీ తమ్ముడిని కాదు, డబ్బు కోసం మీ తమ్ముడుగా నటించడానికి వచ్చిన దొంగని. మీరంతా నా మీద చూపిస్తున్న ప్రేమకు నేను అర్హుణ్ణి కాను. ఇక మీదట ఇలా నటించడం నా వల్ల కాదు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను.
బామ్మ, నేను మీ మనవని కాదని అందరికీ చెప్పాలనుకున్నారు. ఇవాళ నేనే అందరికీ చెప్పాలనుకుంటున్నా, కానీ ధైర్యం లేదు. నాకు పెద్దోళ్లతో ఎలా ఉండాలో తెలియదు. తప్పు చేసుంటే మన్నించండి. వెళ్తున్నా బామ్మ. లోపలికి ముసలి పట్టుకుంటా. లోపలే ఉంది, తలుపు లాక్ చేసుకో. శర్వా, హలో కరణ్. ఎవరు బావ వాళ్ళు? ఎవరు తెలియదు. సర్వా ఎక్కడ ఎక్కడ? అయ్యో సర్వా, సర్వా ఏం కాలేదు. దెబ్బలు తగిలేరా? దొంగలే ఉంటారక్క. అంకుల్, ఆంటీ, దొంగలే. ఎవరికేం కాలేదు కదా? ఏం కాలేదు, ఏం కాలేదు. ఇదిగో మీరు ముందు లోపలికి వెళ్ళి ఏమైనా వస్తువులు కనిపించకుండా పోయామో చూడండి. ఇక్కడంతా మేము చూసుకుంటాం. కరణ్ కూడా వచ్చాడు. ఉన్నాయా చూడు. ముందు మీరు లోపలికి వెళ్ళండి, తను ఉన్నాడుగా. అంకుల్, పేపర్లో సైన్ చేసేవండి, మిగతాది నేను చూసుకుంటాను. లోపలికి ఎలా వచ్చారో సౌండ్ కి బయటకు వచ్చానమ్మా.
బామ్మ ఏమైంది? బామ్మ 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 జాగ్రత్త నెమ్మదిగా అమ్మా మెల్లగా. అమ్మా నీకే ఏమైంది నానమ్మ? అమ్మా జాగ్రత్త నడుము దగ్గర జాగ్రత్త నెమ్మదిగా నెమ్మదిగా అమ్మా నడుముకి చేయి వేయండి. ఖచ్చితంగా దొంగతనానికైతే వచ్చి ఉండరు, మనల్ని వేసేయడానికి వచ్చి ఉండాలి. మన్మోహన్ లోపలున్నాడు. లేదు బావా, మన్మోహన్ నిన్ననే బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాడు జైలుకి వెళ్ళినందుకు మీ మీద కోపంగా ఉన్నాడు. వాడన్నిటికీ తెగించినవాడు. వాడిని ఇలాగే వదిలేస్తే వాడి వల్ల మనందరి ప్రాణాలకి ప్రమాదమే. మన్మోహన్ సర్వా రారా, నీతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు? చెప్తున్నాగా. నువ్వు బాబుని తీసుకున్నాడు. ఎందుకు మా నాన్న చెప్పాలనుకున్నావు? ఏం కావాలి నీకు? ఆగండి, ఎవరో దగ్గరికి రాకండి. వండి, మీరు లోపలికి వెళ్ళండి. వాడిని తీసుకుని వెళ్ళు. ఎందుకు ఏంటి నడకుండా కొట్టడం ఇప్పుడు కూడా కదా? నేను హంతకుణ్ణి. బాగుందిరా, సూపర్గా ఉంది. నీ కుటుంబాన్ని నేను చంపాలని ట్రై చేశాను, 1. ఆ గోవా పోలీసుని కూడా చంపేశాను, 2. నిన్ను చంపేశానని ఊరంతా అన్నారు, 3. నేను నీ కుటుంబాన్ని చంపుతున్నారా? నేను నిన్ను చంపుతున్నారా సర్వా? నువ్వు అది నమ్ముతున్నావా? అది నువ్వు నమ్ముతున్నావా సర్వా? పర్వాలేదు, కొట్రా, నేను రెడీ. కానీ ఒకే ఒక విషయం నువ్వు నాకు చెప్పు. నేనా నీతో తాగించాను? నేనా నీకు డ్రగ్స్ కొనిచ్చాను? కొకేన్ డ్రగ్స్ అని ఆ పిల్లల వెనక వెళ్తుంటే వద్దురా నీ చేయి పట్టుకుని ఆపింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్ని. తాగేసి రోడ్ల మీద అక్కడ ఇక్కడ పడిపోయి ఉంటే నీ ఇంటికి తీసుకెళ్లి దించింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్. ఆ రోజు రాత్రి బైక్ మీద వచ్చి రారా అని పిలిచాను. ఎన్నిసార్లు చెప్పాను వద్దు అని. నేను చేసిన ఒకే ఒక తప్పు, ఆ రోజు రాత్రి నిన్ను కొట్టి ఆ లారీలో వదిలేసి వెళ్ళిపోయాను. పోలీసులు చూసి భయపడ్డాను రా. ఆ ఒక్క తప్పేరా నేను చేశాను. నేను ఇంకే తప్పు చేయలేదు. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని తెలిసి నిన్ను చూడ్డానికి ఎంతో ఆశగా వస్తే కొట్టావు కదరా. ఇన్నేళ్ళు ఈ ప్రపంచం నా గురించి ఏమందో తెలుసా? తాగుపోతే అతవా, ఇప్పుడు హంతకుడు. చూసావు కదా నా కొడుకుని. ఇక నుండి ఈ ప్రపంచం వాడిని ఏమని పిలుస్తుందో తెలుసా? హంతకుడు కొడుకు అని. నేను రాజకీయాల్లో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, అన్నిట్లోనే ఓడిపోయాను రా. కానీ ఫ్రెండ్గా ఓడిపోలేదు. ఇంకా చెప్పాలంటే నీకు నా ఫ్రెండ్గా ఉండే అర్హతే లేదురా. నేనెప్పుడు ఏరా భయపడ్డావా? నా గురించి దిగులు లేదు. ఆ కుటుంబంలో ఎవరికి ఏం కాకూడదు. నేను ఇక్కడే ఉండాలి. బాగా ఆలోచించుకో. ఇక్కడ సమస్య కుటుంబానికా లేక శర్వకా? శర్వ తిరిగి రావడం ఇక్కడ ఎవరికో నచ్చట్లేదు. 15 ఏళ్ల కిందట శర్వ కనిపించకుండా పోవడానికి, తిరిగి వచ్చిన శర్వాని చంపుతామని ట్రై చేయడానికి ఏదో సంబంధం ఉంది. నిజానికి అసలు శర్వాకి ఏమైంది? అమ్మా, నేను కనిపించకుండా పోయిన రోజు ఏమైంది? ఇప్పుడు దాని గురించి ఎందుకు? తెలుసుకుందామనక్క, చెప్పమ్మా. నువ్వు చిన్న పిల్లాడివి, చెప్పిన మాట అస్సలు వినేవాడివి కాదు. ఆ రోజు నీ బర్త్డే. నీ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్ళాలి అని డబ్బులు అడిగావు. నేను ఇవ్వను అని చెప్పాను. వెంటనే నువ్వు బీరువా పగలగొట్టి అందులో ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకెళ్ళిపోయావు. ఈ చెడ్డ అలవాట్లు తప్పు బాబు. మీ నాన్నకు తెలిస్తే బాధపడతారు. అలా ఆ రోజు నాన్నమ్మ కింద పట్టంతో ఇలా అయిపోయారు. అవును బాబు, ఆ రోజు మీ ఇంట్లో అలిగి మీ ఫ్రెండ్ మన్మోహన్తో వెళ్ళిపోయావు. మన్మోహన్ ఇక్కడే ఉండేవాడా? అప్పుడు ఇక్కడ లేడు. మరి మీకెలా తెలుసు? మీరు మన్మోహన్తో బైక్ మీద వెళ్ళడం చూశానని దొరబాబు చెప్పాడు.
ఎందుకు బాబు అవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు? ఏం లేదు, దొరబాబు ఎక్కడ ఉంటాడు? అవును బాబు, నేను మీ ఇద్దరిని గోళ్ళూరు రోడ్లో చూశాను. బైక్ మీద మీతో పాటు మన్మోహన్ కూడా ఉన్నాడు. మేము గూడలూరు వెళ్తున్నావా, తిరిగి వస్తున్నావా? నేను గోళ్ళూరు నుంచి లోడ్ ఎక్కించుకొని వస్తున్నాను, మీరు గోళ్ళూరు వైపు పోతున్నారు. అప్పుడు ఎలక్షన్ టైం కావడం వల్ల నేను చాలా బిజీగా ఉన్నాను. సంజన చెప్తేనే నాకు తెలిసింది. తను నీ బర్త్డేకి నిన్ను చూడటానికి మీ ఇంటికి వచ్చింది. అవును, ఆ రోజు నీ బర్త్డే. నైట్ 12 గంటలకి నిన్ను విష్ చేయాలని గిఫ్ట్ కూడా కొనిపెట్టి వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ నువ్వు రాలేదు. మర్నాడు ఉదయం నిన్ను తిట్టాలని నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. అప్పుడు కూడా నువ్వు లేవు. అంకుల్ ఫణి మాత్రమే ఉన్నారు. అంకుల్, శర్వా ఇంకా రాలేదా? నిన్ననగా వెళ్ళాడు, ఇంకా రాలేదమ్మా. అక్క ఆంటీ కూడా బామ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అమ్మమ్మకి ఏమైంది? కేర్లెస్నెస్ అమ్మా, కింద పడిపోయింది. నేను శర్వాను వెతకడానికి వెళ్తున్నా. అంకుల్ చాలా టెన్షన్గా నిన్ను వెతుక్కుంటూ కార్ తీసుకుని వెళ్ళిపోయారు. అన్నా, నేను కనిపించకుండా పోయిన రోజు నాన్న ఊరంతా కార్లో నా కోసం వెతికారని చెప్పారు. అవును. నువ్వు తోడుగా వెళ్ళలేదా? ఆ రోజు బాబు మీ నాన్నమ్మ గారికి దెబ్బ తగిలింది. మీ నాన్నగారు నన్ను హాస్పిటల్ పంపించారు. అయ్యా నేను వస్తానయ్యా. లేదు, పద్మ పార్వతి ఇద్దరు అమ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అలాగే. నువ్వు వాళ్ళకి హెల్ప్ చెయ్యి, నేను నేను చూసుకుంటాను. అంకుల్, ఆ రోజు మొత్తం నాన్నగారు ఒంటరిగా మీకోసం వెతికారు బాబు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, నాన్న ఒంటరిగా వెతికారని నీకెలా తెలుసు? నేను చూశాను. అర్ధరాత్రి అయింది బాబు, బాత్రూమ్కి వెళ్దామని అటు వచ్చాను. అప్పుడు కూడా మీ నాన్న నీ కోసం వెతుకుతూ ఇటువైపుగా వెళ్ళాడు. పదిహేనేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శర్వాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? తాను చావడం వల్ల ఇక్కడ ఎవరికి లాభం? సార్, లాస్ట్ మంత్ 25వ తేదీ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? డేట్ కరెక్ట్ సార్. ఫార్వర్డ్ సార్, ఫార్వర్డ్. సార్ స్టాప్. బ్యాక్. అక్కడే ఆపండి సార్. జూమ్ చేయండి. TN42Y 7275. ఏంటి సార్? కుమార్ సార్ బండి సర్వీసింగ్ ఇచ్చారన్నారు, అందుకని వచ్చా. ఏ బండి కొంటున్నారా? డ్రైవర్ ఎక్కడ ఉండాలబ్బా. రే అంజయ్, ఏంటన్నా? నీ బండి చూడడానికి ఎవరో వచ్చారా? తీసుకురా. ఏం సార్, బండి రే ఆగరా. ఈడే అన్నా. ఓ, యాక్సిడెంట్ పార్టీయా? అన్నా, ఇన్నేసేద్దామన్నా.
జరుగుతున్న అన్ని గొడవలు వెనక ఎవరో ఉన్నారని చెప్తా అన్నా కదా ఈయనే. ఏంట్రా వాగుతున్నావు? కరణ్ నీకేం తెలీదు. సర్వ ఏంటిదంతా? సంజన నువ్వు లోపలికి పో. నేనా నిన్ను చంపాలని చూసింది? డబ్బు కోసం మొత్తం కుటుంబాన్ని చంపాలని చూసింది నువ్వురా. నోర్మయ్యా, ముందు నన్ను చంపాలని చూసావు, ఇప్పుడు మా నాన్న చంపి ఆ నేరాన్ని నా మీద వేయాలనుకుంటున్నావు. కరణ్ ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఫ్రాడ్ అనే సంగతి మర్చిపోయి నన్ను హంతకుడు అంటున్నావా? లారీ డ్రైవర్ అంజి గుర్తున్నాడా? ఎవడ్రా అంజి? భానుమూర్తి. కరణ్ వీడేదో కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. చేతీరా. వీడే లారీ డ్రైవర్. వీడు నైట్ ఇంట్లోకి వచ్చినవాడు. అంకుల్ మీకు వీళ్ళెవరో తెలుసా? తెలీదు. రేయ్ నిజం చెప్పరా? సార్ ఎవరో సుధాకర్ అండి సార్. డబ్బులు ఇచ్చి తను చెప్పమన్నారని చెప్పమని మమ్మల్ని కొడుతున్నాడు సార్. ఆ సుధాకర్ ఎవరో మాకు తెలియదు. కరణ్ అబద్ధం చెప్తున్నాడు. కరణ్ వాడు అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. కరణ్ బయటికి పోరా. బయటికి పోరా. నాన్న చూడు, సుధాకర్ ఎవరో తెలియదు అన్నాడు కదా. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలియాలా? ఆయన ఫోన్ చూపించమను. సర్వ చెప్పినంత నిజమా నాన్న? ఎందుకు నాన్న ఇలా చేశారు? చెప్పండి నాన్న. బావ తర్వాత ఆ స్థానం నాదే అనుకుంటూ వచ్చాను. కానీ ఎక్కడి నుంచో వారసుండంటూ వీడొచ్చాడు. జీవితాంతం రెండో స్థానంలో ఉండడం ఒక శాపం అమ్మా. చెప్తే అర్థం కాదు. ప్రమదవా శర్మ అంకుల్ స్టేషన్కి వెళ్దాం. సారీ సంజన, ఇలా జరుగుతుందని అనుకోలేదు. లేదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు. మా ఇంటికి. ఇట్స్ ఓకే, ఐ విల్ బి ఫైన్. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. సర్వా, ఇది నీకు గుర్తుందా? ఇది నీ బైక్ ఇచ్చాను. నేను నీకు ఇచ్చిన ఆఖరి గిఫ్ట్. నీ బర్త్డే రోజు నువ్వు నన్ను చూడటానికి రాలేదనే కోపంతో నేను నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. ఇది తీసుకొచ్చేస్తే నువ్వు నన్ను చూడటానికి వస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. ఎప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ నేనే తీసుకున్నాను, అప్పుడే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు.
ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నాకు దక్కవేమో అని భయంగా ఉంది. అందుకే దీన్ని నీ దగ్గరే ఉంచుకో. నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. నాకు నువ్వు కావాలి. రే శర్వ, ఏమైంది? శర్వ కాదు, విక్కీ. శర్వ ఎప్పుడో పోయాడు. పోయాడంటే కనిపించకుండా కాదు, చచ్చిపోయాడు. ఏమైందో మీకు తెలియదు కదా, నేను చెప్తా. శర్వ వాళ్ళ నాన్న బిజీగా ఉండే ఒక రాజకీయ నాయకుడు. ఎంత బిజీ అంటే కొడుకు డ్రగ్ అడిక్ట్ అయ్యాడని కూడా తెలియనంత ఇదిగా ఆయన రాజకీయ మత్తులో ఉన్నాడు. శర్వ పుట్టినరోజు ఇంట్లో గొడవపడి డ్రగ్స్ కొనడానికి డబ్బు నగలు తీసుకెళ్లాడు. వెళ్ళినోడు 15 ఏళ్ళు గడిచినా తిరిగి రాలేదని ఈ ఊరు, ఈ కుటుంబం నమ్ముతుంది. కానీ నిజం అది కాదు. పోయినోడు ఆ రోజు నైటే తిరిగి వచ్చాడు. అది వాళ్ళ నాన్నకి మాత్రమే తెలుసు. మత్తులో మునిగిన కొడుకు తండ్రి ముందు నిలబడ్డాడు. వయసైన తన తల్లిని తోసేశాడన్న కోపం. కొడుకుని అలా చూసిన తండ్రికి కోపం రెట్టింపైంది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలు పొరపాటును కావాలని శర్వాన్ని చంపేశాడు. ఎలక్షన్ టైం. విషయం బయటికి తెలిస్తే ఏం అవుతుందో అన్న భయం, పదవి మీద ఆశ. అక్కడే ఆ రాజకీయ నాయకుడు క్రిమినల్గా మారాడు. కారులో కొడుకు బాడీని తీసుకొని నా కొడుకు కనిపించాడా అని వెతుకుతున్నట్టు నటించి తనని పాతి పెట్టడానికి ఒక చోటు వెతికి పాతేశారు. కొడుకుని చంపేశానన్న బాధ ఏమాత్రం లేకుండా తను కనిపించకుండా పోయాడన్న ఒక కథ అల్లి కుటుంబాన్ని కూడా నమ్మించారు. ఆ జాలితోనే ఎమ్మెల్యే కూడా అయ్యారు. అంత సవ్యంగానే జరుగుతూ వచ్చింది. సడన్గా ఒక రోజు ఆ అబ్బాయిని పాతిపెట్టిన చోట రిసార్ట్ కడుతానని ఒకడొచ్చాడు. నేలను తవ్వితే కొడుకు బాడీ బయటకు వస్తోంది. దొరికిపోతే అందుకని ప్రజల కోసం పోరాడుతున్నట్టు కోర్టులో కేసేసి రిసార్ట్ కట్టడం ఆపేశారు. ఎప్పుడైతే కేసు వాళ్ళకి అనుకూలంగా మారిందో అప్పుడే గోవా నుండి విక్కీని ఒక అనాథని తీసుకొచ్చి వీడే నా కొడుకని చెప్పేశారు. ఇప్పుడు ఆ బాడీ దొరికిన తర్వాత కూడా నా కొడుకు ఇది కాదని చెప్పొచ్చు కదా. మీ రాజకీయ జ్ఞానానికి మీరు ఢిల్లీలో ఉండాల్సిన వాళ్ళు ఏదో బ్యాడ్ టైం ఈ చిన్న ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ కొడుకులా నటించడానికి వచ్చినోడు మీలాగే క్రిమినల్ కదా. వాడిని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని ఏదో వాడి మీద ప్రేమ ఉన్నట్టు నటించి మీ రాజకీయ వారసుడిగా చేసి మీ శత్రువులందరినీ వాడి శత్రువుగా మార్చి ఆ రిసార్ట్ వాళ్ళతో గొడవ పడేలా చేసి ఆ గొడవలో వీడు చచ్చినా ఓకే వాడు చచ్చినా ఓకే అని లెక్కలేసుకున్నారు. మీ రాజతంత్రంలో మిస్ అయిన ఒకే విషయం ఇదే. సో నీకంతా తెలిసిపోయింది కదా. ఇక మీదట మన ఇద్దరి మధ్యలో ఉన్నది కేవలం బిజినెస్ డీల్ మాత్రమే. నీకు రావాల్సిన డబ్బు, నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ పెట్టెలో ఉన్నాయి. నీ వల్ల నాకు ఎటువంటి ఆపద రానంత వరకు నా వల్ల నీకు ఎటువంటి ఆపద రాదు. ఏం బెదిరిస్తున్నావా? నీ రాజకీయ లాభం కోసం కన్నా కొడుకునే చంపావు. నువ్వేమైనా చేస్తావు. మీ నుండి మీ కుటుంబాన్ని కాపాడడానికి నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నన్ను మన్నించండి అమ్మా. నేను శర్వాని కాదు. శర్వ ప్రాణాలతోనే లేడు. మీ ఆయనే చంపేశాడు.
ఉన్నాను అనుకున్నా. మొగుడు పిల్లలిద్దరు కలిసి నన్ను మోసం చేశారా? ఏం జరుగుతుంది ఇక్కడ? చైతి, అన్యాయంగా నానమ్మని తోసేసావు కదా. ఎందుకురా ఇలా మారిపోయావు? ఎందుకురా? ఏం చేయాలరా? ఏం చేస్తే మారుతావు? మరుగుడు. వద్దు నాన్న, ఏం కాదు నాన్న, ఏడవకండి నాన్న, ప్లీజ్ నాన్న, ఏడవకండి. నిన్ను పెంచినట్టే వాడిని కూడా పెంచానమ్మా. కానీ వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియట్లేదు. నిన్న కూడా ప్రిన్సిపల్ ఫోన్ చేశారు, ఎవరో అమ్మాయి మీద చెయ్యేశాడంట. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏం కాదు నాన్న. సర్వా, నాన్నని కొడతావా? నీకెంత ధైర్యం రా? ఆ మనిషి ముందు నన్ను కొట్టాడు. ఆయన కొడితే నువ్వు కూడా కొడతావా? అంత పొగరా? నాన్న ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అమ్మని నేను చేసిందంట. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి ఏంట్రా ఇది? దీని వల్లే కదా నువ్వు ఇలా తయారవుతున్నావు. నాకు ఇవ్వు. ఇవ్వనురా. ఇవ్వని చెప్తున్నా కదా. ఎంత కష్టపడి కొన్నానో నీకు తెలుసా? తెలుసా? బాబుకి కూతుకి చెప్తే అర్థం కదా. నువ్వు చావే, చస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. చావే, చావు. శర్మ, రే శర్మ, అయ్యో నాన్న, హాస్పిటల్ లో నాన్న, నాన్న హాస్పిటల్ లో నాన్న. అయ్యో సర్వా, శర్మ, శర్మ, నాన్న నేను కాదు చేయలేదు నాన్న, వాడే వచ్చి నాకు గొంతు పట్టుకున్నాడు. అయ్యో అయ్యో, తెలియకుండా చంపేశాను. ఎలా జరిగిందో తెలియదు నాన్న. అయ్యో చంపేశాను. అయ్యో వద్దమ్మా, వద్దమ్మా, పోలీసులు చెప్పొద్దమ్మా. శర్మ పారిపోయాడమ్మా. శర్మ ఇల్లు పారిపోయాడు. ఇల్లు పారిపోయిన శర్మ తిరిగి ఇంటికి రాలేదు, పారిపోయాడు. ఇదిగో ఇదిగో ఇలా చూడమ్మా, ఈ విషయం బయటికి ఎవరికి తెలియకూడదు. వాడు డ్రగ్ అడిక్ట్, పైగా అమ్మాయిల మోజులో ఉన్నాడు. ఇది బయటికి తెలిస్తే ఒక్కొక్కరు ఒక్కోలా కథలు అల్లుతారమ్మా. నీ భవిష్యత్తు, పెళ్లి, కుటుంబ గౌరవం మొత్తం పోతాయమ్మా. ఇలా చూడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా. నాన్న నేనున్నాను, నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు అమ్మకి తోడుగా నాన్నమ్మ దగ్గర ఉండు, నేను చూసుకుంటాను. శర్వ ఇంటికి రాలేదు, శర్వ పారిపోయాడు. శర్వ ఇంటికి రాలేదు, శర్వ పారిపోయాడు. శర్వ ఈ రహస్యం గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదని నేను ఇన్ని తప్పులు చేశాను. నువ్వు మంచోడివే, కానీ నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. వద్దు నాన్న, మళ్ళీ నేను నా తమ్ముడిని దూరం చేసుకోలేను.
ఒక్క తప్పుని చెరపడానికి చాలా తప్పులు చేశాం. చాలు నాన్న. నా కూతురు తెలియక చేసిన తప్పు కోసం 15 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తోంది. కానీ నేను అన్ని తప్పులు తెలిసే చేశాను. ఏ శిక్ష నాకే పడదు. ప్లీజ్ ప్లీజ్. అయ్యా సార్, మనం ఈ కేసులో గెలిచాం సార్. ఇక మీదట ఆ భూమి మన ప్రజలకే సొంతం. అక్కడ హోటల్ కడతాను, రిసార్ట్ కడతాను ఎవరు రావడానికి వెళ్ళలేదు సార్. మీకు ధన్యవాదాలయ్యా. మీరు చల్లగా ఉండాలి. మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలయ్యా. బాబు వచ్చిన ఎలా విశేషమయ్యా? బాబు ఎక్కడయ్యా? బాబుని పిలవండి అయ్యా. బాబుని పిలవండి అయ్యా. బాబుని రమ్మని చెప్పండి అయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకేమైనా కుటుంబం ఉందా? ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళడమే. నేను ఇక్కడే ఉండమనడానికి మాకే హక్కు ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి గొడవలే కదా చూస్తున్నావు. నీ పాత జీవితానికి వెళ్తే సంతోషంగా ఉంటావు. నేను బతికింది కూడా ఒక బతికేనాక. నేను ఎక్కడ పుట్టానో కూడా తెలియదు. కుటుంబం అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, తోడ పుట్టిన వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చాకే తెలిసింది. నాకు వీటన్నిటికీ అర్హత లేదక్క. మాకు మాత్రం ఏ అర్హత ఉంది? అంత పెద్ద తప్పు చేసేసి మంచి వాళ్ళలాగా నటిస్తున్నాం. అలా అనకండి అక్క. నేను తమ్ముళ్ళ నటించడానికి వచ్చాను. నాకు కష్టం వస్తే మీరంతా తల్లడిల్లిపోయారు. అతను తప్పుదారిలో వెళ్ళిన కొడుకు, పొరపాట్లో జరిగిన తప్పు, దాన్ని బయటికి చెప్పుకోలేక ఆ కుటుంబంలో మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కుటుంబం కాపాడుకోవడం కోసం అందరూ ఎంతో త్యాగం చేయాల్సి వస్తుంది కదా. ఇంట్లో ఒక అక్క ఉంటే 2 అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్క. వాడికి అదృష్టం లేదు. తోడ పుడితే మాత్రమే తమ్ముడవుతాడా ఏంటి? నిజమో అబద్ధమో, నువ్వు వచ్చిన దగ్గర నుండి అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. తమ్ముడిని పోగొట్టుకొని ఏడవడం నాకేవి కొత్త కాదు. సంతోషంగా ఉండు.
పోలేదా? టికెట్ కొనడానికి డబ్బులు లేవు. నీకోనివ్వనా? నువ్వు అలాంటి నేను వెళ్ళిపోతా. ఏ కూర్చో, నోరు మూసుకొని రా. ఇంటికి వెళ్ళగానే స్నానం చెయ్యి, వాసన భరించలేకపోతున్నా. చూడక్క, నేను ఇంట్లో ఉంటానంటే ఫస్ట్ కండిషన్ నన్ను రోజు స్నానం చేయమని చెప్పకూడదు. ఇప్పుడు మాత్రం రోజు చేస్తున్నావా ఏంటి? రెండో కండిషన్ నేను వారంలో ఒక్కసారి మందు కొట్టాలి. సరే, అమ్మని అడిగి చెప్తాలే. వద్దు వద్దు, అది నేనే చూసుకుంటాను. మూడో కండిషన్ నువ్వు త్వరగా పెళ్లి చేసుకో, అప్పుడే నా రూట్ క్లియర్ అవుతుంది. ఓ, నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు చేసుకోవు కదా? అమ్మమ్మ అంత పని చేయకు, నేను అబ్దుల్ కలాంలో ఉండలేను.